కంచికచెర్ల వద్ద క్వారీలో రాళ్లు పగలగొడుతూ ముగ్గురు మరణించడం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. యజమానుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ల కక్కుర్తి వల్లనే వారు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్వారీ యాజమాన్యం వెంటనే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రమాదాలపై ఆగస్టు 2వ తేదీన ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా, గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అవటం జరిగింది. రాళ్ల మధ్యలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. ముగ్గురు కార్మికులు బలైపోవటం జరిగింది. పరిటాల క్వారీ వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి, ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారిచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్ లేబర్ కమిషనర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం, ఇవాళ ఎన్నికలు ఉంటే మీరు ఆగేవారా? ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కార్మికులు ఏమైపోతున్నా, సమాధి అయిపోతున్నా, క్వారీలు గోరీలుగా మారుతున్నా, క్వారీలు సమాధులుగా మారుతున్నా. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా రాజ్యమేసినటువంటి పరిస్థితి. అక్రమ తవ్వకాలు, అక్రమ క్వారీయింగ్, అనుమతులు లేకుండా పేలుళ్ళు, ఇవన్నీ కూడా వెరసి ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యంలో 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. 2వ తారీఖున ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో అక్రమ క్వారీయింగ్లు, నష్టపరిహారాన్ని చెల్లించాలని ముగ్గురు కార్మికులకి సిపిఐ ఆధ్వర్యాన నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం.